అందరికీ నమస్కారం. ఇది ఒకటి చూద్దాం. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ దోసకాయ ఊర్లోది ఎంత పెద్దగా కాసిందో చూద్దాం. మన లేయర్ పద్ధతిలో చాలా బ్రహ్మాండంగా మన ఈ విత్తనం అనేది కూడా చాలా వెనకటి విత్తనం నాకు దొరికింది దేవుని దయ వల్ల. ఆ విత్తనాన్ని నేను 10 years నుంచి కాపాడుతూ మీ అందరి కోసం ఇవాళ పెద్ద దోసకాయ చూపెడతాను. ఆల్రెడీ ఒక 3 దోసకాయలు తెంపేశాను. అంటే అవి పండినాయి కనుక తీసాను. చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కొక్కటి 1 kg పైన ఉంటుంది. అది కూడా మీకు చూపెడతాను. నేను ఎన్ని దోసకాయలు తెంపాను అన్నది చూపెడతాను. అంటే తెంపినవన్నీ చూపెట్టాను. ఒకటి పండింది మాత్రం మీకోసం చూపెడతాను. ఓకే. ఇది ఎందులో వేసానంటే డ్రమ్ము ఖరాబ్ అయిన డ్రమ్ ఉంటుంది కదా, హోల్ పడ్డది. అందులో సగం మాత్రమే నేను లేయర్ పద్ధతిలో చేసుకున్నాను. దానిలో నేను దోసకాయ రౌండ్ది, పొడుగుది, 2 మునగ చెట్లు, మరియు ఇదేంటిది బోతరాసి పండ్ల చెట్టు, బచ్చలాకు, కాకరకాయ, చిక్కుడుకాయ ఇవన్నీ వేసుకున్నాను. వాటి తీగలు కూడా మీకు చూపెడతాను. ఇగో చూడండి. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇగో ఇది బోతరాసి, ఇగో ఇది బీరకాయ, ఇవన్నీ ఉన్నాయా. ఇందులో మనకు ఎంత పెద్ద దోసకాయ పడ్డది చూడండి. ఇంకా తెంపలేదు, మీకు చూపెడుతుంది. కొన్ని నేను విత్తనాన్ని కానీ అలాగే వదిలేస్తున్నాను. చూడండి, ఇంకా తెంపలేదు. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో. మీకు ఇప్పుడు పండుది దీని కాయ కూడా చూపెడతాను మీకు. ఓకేనా. ఒక్కొక్కటి 1.5 kg ఉంటుంది ఈ దోసకాయ. చాలా రుచికరంగా ఉంటుంది. చాలా వెనకటి విత్తనం, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సీడ్ మాత్రం, ఈ దోసకాయ ఇద్దరు తినచ్చు. ఇద్దరు కానీ ముగ్గురు కానీ స్నాక్స్ లాగా తింటే చాలా బాగుంటుంది. మార్నింగ్ ఇది ఇప్పుడు మనం తీసుకెళ్తా, నేను కిందికి మార్నింగ్ తింటాం మేము. ఇప్పుడు మార్నింగ్ కానీ సాయంత్రం కానీ. ఇందులోనే ఇంకొక చెట్టు కూడా విత్తనం వేసాను. నేను అన్నీ ఇట్లా వారేసుకుంటా పోతా అని చెప్తా కదా విత్తనాలు. స్పెషల్గా అయితే ఏమీ ఒక దానిలో పెట్టి మళ్ళీ ఇంకో దానిలో పెట్టుడు అన్నది నాకు ఎక్కువ అలవాటు లేదు. నేను నా మెథడే ఫాలో అవుతా అట్లా అన్నట్టు. ఇట్స్ మై ఓన్ మెథడ్లో చేసుకున్న లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ అని పెట్టుకున్నాను. నా ఛానల్ పేరు కూడా. ఇది ఏదైతే పాటింగ్ మిక్స్ ఉన్నదో ప్రీవియస్ వీడియోలో చూడండి. ఇట్స్ మై ఓన్ ఐడియా ఉంటుంది. ప్రతి ఒక్క సీడ్ అమ్ముతూ చూపెడుతూ మీకు ఇవన్నీ దొరకటట్టు కూడా నా గార్డెన్లో కాకుండా మీ అందరి కోసం కూడా అన్నీ ఉండాలని ప్రతి విత్తనం కాపాడుతూ మీ అందరికీ చూపెడుతుంది. ఇగో ఇది పండిన వాళ్ళ ఇలా ఉంటుంది దోసకాయ. చూస్తున్నారా. ఒక్కొక్కటి 1.5 kg 2 kg కూడా వెళ్తుంది. ఇది కొంచెం సన్నగా ఉంది అంటే ఇంకా దొడ్డుగా అవుతుంది. నేను ఇలాగే ఉంచుతాను. మళ్ళీ వీడియోలో కూడా ఇది ఎంత పెద్ద అయిందో చూద్దాం. ఓకేనా. మన ఇంకొకటి బోతరాసి పండ్లు. ఇది ఎంత మంచిది అంటే ఆరోగ్యానికి అంత మంచిది. దీని విలువలు చాలా ఉన్నాయి కానీ నాకు కొన్ని చెప్పరాదు ఇప్పుడు. ఇగో ఇవి బోతరాసి పండ్లు అంటారు. ఇవన్నీ ఆల్రెడీ నేను తెంపేశాను. సీడ్ కానీ ఇలా పెట్టేసుకున్నాను. కొంచెం ఇదిగో ఇది పడి అణిగిపోయింది. కిందికి తీసుకెళ్ళాలి సీడ్స్ అన్నీ. అట్లా మీరు ప్రతి వీడియో చూడండి. ప్రతి వీడియోలో మీకు ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తోని మేము ముందుకు వస్తున్నాను నేను. ఎందుకంటే మనం సొంత ఐడియా చేసిన వాళ్ళను మీరందరూ ప్రతి ఒక్కరు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ నన్ను ముందుకు నడిపించగలరని కోరుతున్నాను. నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. ఓకేనా. ఎందుకంటే మీకు ప్రతిదీ నోటిఫికేషన్లు వస్తాయి. మరియు నేను చూపెట్టే విత్తనాలు మనం ముందు ఇంకా చాలా చూడాలి ఆ విత్తనాలు అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ నా ఛానల్ చేయండి. ఇంకొకటి తక్కువ మట్టితోని మన టెర్రస్ పైన పెంచుకోవచ్చు ప్రతి ఒక్కటి అన్నది నా వీడియోలలో ఉంటుంది. ఇంకొకటి నేను
2 ఇంచెస్ 4 ఇంచెస్లో సోరకాయ కూడా పండించిన, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపెట్టాను. ఇంకా తక్కువ మట్టిలో కూడా పండించిన, అది కూడా మీకు త్వరలో చూపెడతాను. ఇంకోటి ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు మీరు, ప్రతిదీ 1/2 ఇంచ్ నుంచి 5 ఇంచ్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెంచిన, కూరగాయలు పండ్ల చెట్లు పెంచుతూ విత్తనాలు సేల్ చేస్తూ రీజనబుల్ రేట్కే. పువ్వులు కూడా మన వెనకటి పువ్వులు, పట్నం బంతి, పోకబంతి, బంతి, ఊకబంతి, తుర్కబంతి, గోరెంట పువ్వులు, గోరెంట పువ్వుల కలర్సు, చంద్రకాంతల కలర్సు ఒక్కటేంది బోలెడు ఉన్నాయండి. నా ప్రీవియస్ వీడియోలు చూడండి, మీరే బాగున్నాయని అంటారు. మునగలు కూడా 4 రకాల మునగలు ఉన్నాయి. ప్రతిదీ ఒకదాని మించి ఒక సీడ్ ఉంది నా దగ్గర. నేను నా దగ్గరనే కాకుండా మీ టెర్రస్లో కూడా పండించుకోవాలని ఉద్దేశంతో నేను ప్రతి సీడు రీజనబుల్ రేట్కే సేల్ చేస్తున్నా. సీడు కూడా నేను ఎక్కువ తక్కువను, తక్కువనే ఇస్తాను. ఎందుకంటే మనకి టెర్రస్కు ఎంత కావాలో అంత. ఆకుకూరలు అయితే 1 స్పూను, సోరకాయలు బీరకాయలు అయితే 2, 3 ఇట్లా ఉంటాయి. అంటే ఎందుకంటే నేను ఒక బీరకాయ కాపాడాలంటే నేను 2 కిలోల బీరకాయలు వదిలేయాలంటే నేను ఇది ముదరడానికి ఉంచితే అవి రావు నాకు. వీటిని నేను తినకుండా మీకు విత్తనం ఉంచుతున్నందుకు ఒక్కొక్క కాయలో కొన్ని విత్తనాలు వెళ్తాయి. అవి కొన్ని ఒక్కరికే ఇస్తే సరిపోవు, అవి వేస్ట్. మీకు 1, 2 అయితే సూపర్గా సరిపోతాయి. అందుకని అంత మాత్రమే ఇస్తాను. కావలసిన వాళ్ళే సంప్రదించండి. దేశీ విత్తనాల విలువ తెలిసిన వాళ్ళు మాత్రం వాటికి తెలుస్తుంది. ఒక్కటైనా వాళ్ళకు బంగారంతో సమానం. అవునా కాదా అన్నది కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. ముందు ఇంకా చాలా విత్తనాలు చూపెడుతూ, కాయలు చూపెడుతూ మీకు ప్రతిదీ నా ఇంట్లో మొలిచిందే మీకు ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కమెంట్స్ రూపంలో ఈ వీడియో ఎలా ఉంది అన్నది కూడా నాకు తెలియజేస్తే నాకు చాలా ఆనందం ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, మరి మీ అందరి గార్డెన్ కూడా నా గార్డెన్ లాగా తక్కువ బరువుతో అన్ని కూరగాయలు పెంచుకోవాలని కోరుతూ ఈ వీడియోను ముగిస్తున్నాను. వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా నాకు కాల్ చేసి అడగచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. అన్నయ్య వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్ ఉండే, ఒక 4-5 రోజుల నుంచి నేను కొంచెం వాట్సాప్ చూస్తలేను, ఊరికి వెళ్ళాను. నిన్న సాయంత్రమే వచ్చాను. మీరేమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేసి ఇవాళ అడగచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మరి మన వీడియోకి అయితే మీరు ఒక లైక్ కమెంట్ చేసుడు మర్చిపోకండి. ఓకేనా? నేను ఎందుకంటే వీడియోలు అనేది చిన్నగా పెడతాను, లెంతీలా పెట్టాను. మనకు ఏదైతే అవసరం ఉంటుందో అదే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను మరి. బాయ్ అంటూ ఒక చిన్న మాట చెప్తాను, ఏమనుకోకండి. ఎందుకంటే కొన్ని టెర్రస్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. రాడ్స్ అయితే ఎవరైతే చేసుకుంటాననుకుంటున్నారో వాళ్ళకి ఇలా ఉపయోగపడుతుంది. ఇలా నేను రాడ్స్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మెల్లిమెల్లిగా తీగ పారుకుంటూ వస్తుంది. మీరు కూడా కావాల్స్తే ఇది ఎంత హైట్ ఉందన్నది కూడా తెలుసుకోవచ్చు. నేను 9 ఫీట్ చేసుకున్నాను, కాకపోతే ఇంకొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు. అంటే నేను వేరే దానికోసం హైట్ పెంచుకున్నాను. నేను 2 స్టెప్స్ వేసుకున్నాను దీనికి. ఒకటి 7 ఫీట్స్కు, ఒకటేమో 9 ఫీట్కు. 9 ఫీట్కు ఎందుకు పట్టుకున్నానంటే గాలి వెలుతురు మంచిగా వస్తే మన చెట్లకు పురుగు అనేది కూడా రాదు. మెయిన్ ఏంటంటే నేను ఒక కాన్సెప్ట్ ఏంటంటే నేను లైట్ వెయిట్గా వేస్తున్నా కదా, కొన్ని ఛానల్ వాళ్ళు నాది కాపీ చేస్తున్నారన్నతో నేను విత్తనం ఎలా డిప్ చేస్తున్నాను, ఎందులో చేస్తున్నాను అనేది చెప్తలేను. డైరెక్ట్ మీరు వేసుకోవచ్చు. మీకు పురుగు అనేది కూడా దాదాపు కొంచెం వరకు రాదు. కొంచెం అంటే ఇక మన లైట్ వెయిట్ విధానంలో చేస్తున్న విత్తనాలు వేయండి. నా పాటింగ్ మిక్స్ కూడా వాడండి, మీకు పురుగు అనేదే ఉండదు. ఇప్పుడు చూడండి నా చెట్లకు ఏమాత్రం పురుగు ఉన్నదో చూసుకోవచ్చు మీరు కూడా. అదండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇది నేను పర్మనెంట్ కోసం ఇంత హైట్తో చేయించుకున్నాను. మనకు కావాల్స్తే ఈ చిన్న సైజు కూడా 7 ఫీట్ చేసుకుంటే మీ హైట్కి సరిపోయేంత అందుతుంది. కాకపోతే తీగలు అనేది మన మెడలకు తాకితే మనకు క్రాక్ అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను ఇలా పెట్టుకున్నాను. ఓకే. ఇంకొకటి విత్తనాలు, దేశీ విత్తనాలు సేల్ కూడా చేస్తున్నాను. 10 రూపీస్ ప్యాకెట్, ఫ్లవర్స్ 20 రూపీస్. మీకు కావలిస్తే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి,
లేదంటే సీడ్స్ లిస్ట్ పెట్టమని మెసేజ్ పెడితే ఇస్తాము, రిప్లై ఇస్తాము. వెంటనే కాకుండా ఒక 1 hour 2 hour లోపల రిప్లై ఇస్తాము. ఇంకొకటి మండే మాత్రమే కొరియర్లు చేయబడుతుంది. మీరు అందుకే సండే లోపల మనీ పేడ్ చేసుకోవాలి, అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.